ఈ రోజటి క్లాస్లో 6th క్లాస్ కవి పరిచయాల బిట్స్ కంటిన్యూషన్ చూస్తున్నాము. దానిలో 7th లెసన్ నుంచి 12 లెసన్స్ వరకు ఉన్న బిట్స్ చూద్దాము. దానిలో ఫస్ట్ వన్ చూడండి, తెలుగులో తొలి రామాయణం ఏది? దీనికి సమాధానం రంగనాథ రామాయణం. నెక్స్ట్ చూడండి, రంగనాథ రామాయణం రచించిన కవి ఎవరు? దీనికి సమాధానం గోన బుద్ధారెడ్డి. నెక్స్ట్ వన్ చూడండి, గోన బుద్ధారెడ్డి ఏ శతాబ్దానికి చెందినవాడు? దీనికి సమాధానం 13వ శతాబ్దం. నెక్స్ట్ బిట్ చూడండి, గోన బుద్ధారెడ్డి ఎవరి సామంతరాజు? దీనికి సమాధానం కాకతీయుల. అంటే కాకతీయుల సామంతరాజు ఎవరు? గోన బుద్ధారెడ్డి. అంటే గోన బుద్ధారెడ్డి కూడా ఒక రాజు అనేది గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ. నెక్స్ట్ వన్ చూడండి, పెద్ద చెరువులను సముద్రంగా పిలిచే సాంప్రదాయం ఎక్కడ ఉంది? దీనికి సమాధానం తెలంగాణలోపు. ఇలా లెసన్ మధ్యలో కూడా మనకు బిట్స్ రావడం జరుగుతుంది కాబట్టి లెసన్స్ని కూడా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ బిట్స్ ఇవ్వటం జరిగింది. ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి, ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు, మహత్కాంక్ష, జీవితం, పగ అనే రచనలు చేసిన కవి ఎవరు? దీనికి సమాధానం పొట్లపల్లి రామారావు. నెక్స్ట్ వన్ చూడండి, జైలు కథల సంపుటిని రచించిన కవి ఎవరు? దీనికి సమాధానం పొట్లపల్లి రామారావు. నెక్స్ట్ వన్ చూడండి, చైతన్య గీతాలు, బుర్ర కథ, గొల్ల సుధులు, పిట్టల దొర, యక్షగానం మొదలైన రచనలు చేసిన కవి ఎవరు? దీనికి సమాధానం సుద్దాల హనుమంతు. నెక్స్ట్ వన్ చూడండి, పల్లెటూరి పిల్లగాడ అనే పాటల సంకలనం చేసిన కవి ఎవరు? దీనికి సమాధానం కూడా సుద్దాల హనుమంతు. నెక్స్ట్ వన్ చూడండి, సుద్దాల హనుమంతు గారి తల్లిదండ్రులు ఎవరు? దీనికి సమాధానము తల్లి లక్ష్మీ నరసమ్మ, తండ్రి బుచ్చిరాములు. నెక్స్ట్ బిట్ చూడండి, ఉడత సాయం పాఠం యొక్క ఇతివృత్తము ఏమిటి? దీనికి సమాధానం సహకారం. దీని యొక్క ప్రక్రియ వచ్చి ద్విపద ప్రక్రియ అన్నమాట. మనకు పాఠాల యొక్క ఇతివృత్తాలు కానీ ప్రక్రియ కానీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పే పాఠం స్టార్ గుర్తు ఉంటాయి కదా పాఠము ఇండెక్స్ లోపల, అవి చాలా ఇంపార్టెంట్. కవి పరిచయం కానీ ఇతివృత్తం కానీ ప్రక్రియ కానీ ఖచ్చితంగా చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, బాలనాగమ్మ పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? దీనికి సమాధానం జానపద కథ. దాని యొక్క ఇతివృత్తం వచ్చి సాహసం. నెక్స్ట్ వన్ చూడండి, పల్లెటూరి పిల్లగాడ పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? దీనికి సమాధానం పాట. దాని యొక్క ఇతివృత్తం వచ్చి మానవనీయ విలువలు, అదేవిధంగా బాలకార్మికులు. మానవనీయ విలువలు, బాలకార్మికులు అనేది ఇతివృత్తం. నెక్స్ట్ వన్ చూడండి, కాపాడుకుందాం పాఠం యొక్క ఇతివృత్తము ఏమిటి? దీనికి సమాధానం పర్యావరణం. దాని యొక్క ప్రక్రియ వచ్చి సంభాషణ ప్రక్రియ. నెక్స్ట్ వన్ చూడండి, చెరువు పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? దీనికి సమాధానం స్వాగతం. దాని యొక్క ఇతివృత్తం వచ్చి సంస్కృతి మరియు పర్యావరణం అనేది చెరువు యొక్క ఇతివృత్తం. ఇది మనకు కవి పరిచయాలకు సంబంధించిన బిట్స్. ఇక్కడ చూడండి, ప్రముఖ తెలంగాణ పాటలు, రచయితలు. ఈ టాపిక్ చెప్పడానికి కారణం ఏంటంటే మనకు 11th లెసన్ పల్లెటూరి పిల్లగాడ అనేది పాటలకు సంబంధించిన లెసన్ కాబట్టి అడిగే ఛాయిస్ ఉంటుందని ఈ వీడియో చేయడం జరిగింది. దీంట్లో బిట్స్ చూడండి, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పాటను రచించింది గద్దరు. అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా అన్నది గద్దరు. పాట పూచిన చెట్టురా అన్నది ఆనిశెట్టి రజిత. మనము కాంపిటీషన్ ఎగ్జామ్లలో ఇలా పాటలు ఇచ్చి రచయితలు కూడా ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే జతపరచం టైప్ లాగా కూడా ఇస్తుంటారు. లేదంటే దీంట్లో సరైన జత ఏది, సరికాని జత ఏది అని కూడా అడుగుతుంటారు. కాబట్టి మనం ఎందుకైనా మంచిది ఇవి ఒకసారి చూసుకోవడం మంచిది. ఇవి కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, సావొద్దు సావొద్దు నా ముద్దు బిడ్డ అన్నది వడ్డిపోయిన శ్రీనివాసు. నెక్స్ట్ వన్ చూడండి, జనజాతరలో మన గీతం, జయ జయ హే తెలంగాణ. ఈ 2 పాటల్ని రాసింది అందశ్రీ. నెక్స్ట్ వన్ చూడండి, జై బోలో జై పల్లె కన్నీరు పెడుతుంది అని ఈ 2 పాటల్ని రచించింది గోరేటి వెంకన్న. ఇవి కూడా ఒకసారి చూసుకోండి. ఇంతటితో మనము 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కవి పరిచయాల బిట్స్ను చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో వెళ్ళి చూడండి. ఇంకోటి ఏంటంటే కవి పరిచయాలు చూసినాం కదా, అదేవిధంగా శతకాలు కూడా 6th నుంచి 10th వరకు శతకాలను తీసుకొని ఒకతోటి వీడియో చేయడం జరిగింది ఒకే వీడియో లోపల. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది కూడా చూడండి. నెక్స్ట్ మన ఛానల్లోకి వెళ్తే మీకు ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే ప్లేలిస్ట్ లోపల ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ ఉంటుంది. మనం తెలుగుకు సంబంధించిన బిట్స్ను ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన బిట్స్ ఉన్నాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో వెళ్ళి చూడండి. మీకు కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.